వీక్షకులకు స్వాగతం. నమస్కారం. దొంగలకే దొంగ గజ దొంగ బోమన కరుణాకర్ రెడ్డి టీటీడీని ఎలా భ్రష్టు పట్టించాడో చూసాం. హిందువు కాని హిందువు, దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తిని గత పాలనలో వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత కొడుకు జగన్మోహన్ రెడ్డి 2 పర్యాయాలు చైర్మన్గా చేశారు. అంతకుముందు టీటీడీ బోర్డు మెంబర్గా కూడా చేసినట్టున్నాడు. ఆ తిరుమల కొండ గురించి ఎన్ని అవాకులు చవాకులు పెళ్ళాడో చూసాం. సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడటం కూడా చూసాం. శనీశ్వరుడి విగ్రహాన్ని విష్ణుమూర్తి అంటూ చేస్తున్న విష ప్రచారణ కూడా చూస్తున్నాం. మూకేషు రసం అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు మంత్రి భ్రమించి బోమన కరుణాకర్ రెడ్డి. తన పరిపాలనలో తాను చైర్మన్గా ఉండగా టీటీడీలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, దోపిడీలు బయటకు వస్తూ ఉంటే బోరుమని విలపిస్తున్నాడు. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళి హిందువులు నిజాలు గ్రహించి బోమన దోపిడీని, అరాచకాన్ని నాయుడు గారు బయటపెడతా ఉంటే తట్టుకోలేక మాట్లాడుతూ తీరు చూస్తున్నాం. బోమన కరుణాకర్ రెడ్డి చేసిన పాపాలేంటి, ఇవాళ టీటీడీ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత జరుగుతున్న ప్రక్షాళనలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీలా గారు. బోమన కరుణాకర్ రెడ్డి దొంగలకే దొంగ అయిన టీటీడీలో చేసిన అపచారాలు అన్నీ కావు. నిన్న మీటింగ్లో కూడా విష్ణుమూర్తి విగ్రహం అంటాడు, శనేశ్వరుడు విగ్రహాన్ని పెట్టిన అసంపూర్తిగా వదిలేసిన విగ్రహం అది. ఆ శిల్పి కుమారుడు వాస్తవాలు చెప్పినా కానీ ఇవాళకి బొకాయిస్తున్నాడు. నేను అక్రమాలు చేశానని నిరూపిస్తే తలకాయ నరుక్కుంటానంటున్నాడు. ఆ మలినం, ఆ పాపం టీటీడీకి అవసరంలా. ఆయన చేసిన పాపాలు, దుర్మార్గాలు సిబిఐ బయట పెట్టింది, పెట్టబోతా ఉంది, ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి ఈయన టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, ఈ భూమన కరుణాకర్ రెడ్డి అందరూ కలిసి ఎట్లాంటి వెకిలి వేషాలు వేశారో, వెర్రి చేష్టలు చేశారో, ఎన్ని పోకళ్ళు పోయారో, ఎన్ని రకాల వేళ్ల టక్కుటమార విద్యలన్నీ అక్కడ ప్రదర్శించారో చూసాం. ఒక హేతువాది, అంటే భయం భక్తి ఏమీ లేవు భగవంతుడంటే. ఇతను మాట్లాడతాడు, ఈ రోజున తల నరికేసుకుంటాను, అది చేస్తాను, ఈయనేమన్నా రావణాసురుడు అనుకుంటున్నాడా తల నరికేయంగాలని ఇంకో తల రాయటానికి? లేకపోతే మాయల పకీరు సినిమాలో ఆ అమ్మవారికి గనక తల బలియంగాలని ఇంకో తల వస్తుంది, అలా ఏమన్నా వచ్చిద్ది అనుకుంటున్నాడా? మళ్ళీ ఈయన తల నరుక్కుంటే నరుక్కోమనండి, కానీ నిరూపించుకోవాలంటే ఆ తల మళ్ళీ వచ్చి అతుక్కుందనుకోండి అతనికి, అప్పుడు ఇతను మంచివాడని ఒప్పుకుంటారు. అంతే కదా మరి అంతే కదా. ఈరోజు నువ్వు తల నరుక్కుంటానంటే ఆ తల మళ్ళీ వచ్చి అతుక్కోవాలి నీ మొండానికి, అప్పుడు నువ్వు మంచాడివి, నువ్వు నీతి నిజాయితీ గల వ్యక్తివి, దొంగవు కాదు. భూమన దొంగతనాలు చేశారు, దోచుకున్నారు, పాపాలు చేశారు. ఇవాళ ఏదో పెద్ద పుడింగిలాగా తల నరుక్కుంటానంటే ఆ మాటలనే మోసపడడానికి ఇంకా భక్తులు సిద్ధంగా ఉన్నారంటారా? అలానే ఉంది. వీళ్ళు అదే చెప్తున్నా, టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించి వీళ్ళ మాయల పక్కి ఇదిగిదిగో వస్తుందని చెప్పేసి మన ఇళ్ళకి ఇదివరకు బుడబొక్కలాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ రోజున ఎవరు లేరు అలాంటి విద్యలు ప్రదర్శించేవాళ్ళు, పగటి వేషగాళ్ళు. అట్లాంటి పగటి వేషగాళ్ళు కరువయ్యారని చెప్పి ప్రజలను నమ్మించడానికి భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ తయారయ్యారనిపిస్తుంది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పిచ్చి వాగుళ్ళు, ఇష్టానుసారంగా బూతులు. ఆ రోజును కూడా కొడాల నాని లాంటి వాళ్ళు టీడీపీ గెలిస్తే, చంద్రబాబు బూట్లు తుడుతానేనని మాట్లాడాడు. ఏం చేశాడు మరి? తుడిచాడా? మరి నరుక్కుంటాడా తల? వీళ్ళు మాట్లాడే మాటలకి అంటే అలా అంటే ప్రజలు నమ్మేస్తారు. అమ్మో ఇంకేముంది, భూమన కరుణాకర్ రెడ్డి చాలా మంచివాడు, అమాయకుడు, సౌమ్యుడు, అంతా కూడా అంతంత మాత్రమే నన్ను జగన్మోహన్ రెడ్డి డైలాగ్ లాగా అని ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడేమో తల నరుక్కుంటానంటే. ఎవ్వరూ కూడా నమ్మరు. చేసిన దొంగతనాలు అట్లా బట్టబయలు అయిపోయి బహిరంగం అయిపోతే ఇంకెందుకు నమ్ముతారండి ప్రజలు? అసలు నిన్న సీసీ కెమెరా ఫుటేజెస్ చూస్తుంటే స్వామివారి అసలు ఆ పరకామణి ఆ డబ్బులు లెక్క పెట్టడం ఏంటి, ఆ కొట్టేయటం ఏంటి, మళ్ళీ మీరు కలిసి ఏదో పంచాయతీ చేసేసుకొని దొంగలు ఊళ్ళు పంచుకోవటం ఏంటి? అట్లాగే చేశారు. దొంగలకే దొంగ భూమన కరుణాకర్ రెడ్డి. ఇప్పుడు దొంగతనం చేసిన దగ్గర ప్రైవేట్ ఆస్తులుగా అవన్నీ కూడా రాయించుకున్నాడంట, ఈయన పరం చేసేసుకున్నాడంట. ఇప్పటికి కూడా ఇంకా కొట్టేస్తానే ఉన్నాడంట అతని దగ్గర నుంచి. అంటే బ్లాక్ మెయిల్, నీ పరువు పోయిద్ది, నిన్ను జైలుకి పంపిస్తాం. ఈ రోజున అసలు ఆ ఎంక్వైరీ లోక్ అదాలత్ దగ్గర ఎక్కడో జరిగిందంటున్నారు. వాళ్ళు ఎవరైతే దాంట్లో ఉన్న ఆఫీసర్లు, భూమన కరుణాకర్ రెడ్డి, ఆ కొట్టేసిన దొంగ, ఎవరెవరు ఉన్నారు దీంట్లో మొత్తం దొంగలను బయటకు లాగాలి, అందరికీ శిక్ష పడితేనే ఈ రోజున న్యాయం జరిగినట్లు. ఈయన నాకు తెలియదు, అసలు నేను లేను అప్పుడు అని చెప్తే, ఈ రోజున ప్రతిదానికి నేనున్నాను, నేను చైర్మన్గా ఉన్నప్పుడే అది జరిగింది ఇది జరిగిందని చెప్తున్నాడు కదా, మేము ఉన్నప్పుడు ఇలా ఉండేది అలా ఉండేదని. దీనికి మాత్రం ఇతను ఎందుకు లేడు? ప్రతి ఒక్క దానికి
పంచాయతీ పెట్టేసి ఇంకేముంది భగవంతుని అట్లా అయిపోతుంది ఇట్లా అయిపోతుంది అపచారం అపచారం అని చెప్పేసి గగ్గోలు పెడుతున్న భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు కూడా బిఆర్ నాయుడు గారు ఉన్నారు కదా, మరి అపచారం జరిగిందని అరవాలి కదా, ఎందుకు అరవట్లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందే అపచారం, అందుకని చెప్పి నోరు పెగల్టల్లా. అందుకని చెప్పేసి మళ్ళా ఈయన సీన్ రివర్స్ చేస్తూ నేనుంటే అంటున్నాడు. మళ్ళీ నువ్వుంటే ఏంటి, నీ జగన్మోహన్ రెడ్డి ఉంటే రెండు ఒకటే కదా, నువ్వే ఉన్నావు కదా, అదే అక్కడ ఉన్నావుగా, నువ్వు కాదు సుబ్బారెడ్డి లేకపోతే ధర్మారెడ్డి అందరూ కలిసి అస్సలు ఎంత గజ దొంగలంటే ఇట్లాంటి వాళ్ళని మనం ఈ దారి దోపిడి దొంగలా కూడా పోల్చలేమన్నమాట. ఇంత దౌర్భాగ్యానికి దిగజారారా? హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు అన్యమత ప్రచారాలు చేయటం, అన్యమతస్తులను అక్కడ ఉద్యోగ నియామకాలు చేయటం, మాంసం మద్యం ఇష్టానుసారం గంజాయి, పులులు వచ్చినాయి అని చెప్తేనేమో భక్తుల్ని కాపాడాల్సిన మీరు కర్రలు ఇచ్చారు. అదేమన్నా పులివెందుల పులే కర్ర పట్టుకొని చూపిస్తే పారిపోవటానికి కాదు కదా, అది కర్ర అవసరం లేదు, ఉసుకో అంటే పారిపోయిద్ది ఆ పులివెందుల పులి, అందరికీ తెలుసు. అంటే వీళ్ళు చేసిన ఈ పిచ్చి వేషాలన్నీ ఎన్ని రకాల పనులు చేశారో ఈ రోజున అడ్డంగా దొరికిపోయారు. దొరికిన తర్వాత ఏమంటారు, మాకేం తెలియదు, ఓ పక్క భుజాలు తడుముకుంటేనే మాకు తెలియదు అంటున్నారు. అదే కనిపిస్తుంది ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్లో. భుజాలు తడుముకుంటూ మాట్లాడినట్టు ఉంది కానీ ఎక్కడా కూడా అతనికి సంబంధం లేదన్నట్లు లేదు. అంటే వీళ్ళు ఎన్ని రకాలు చేశారండి. తిరుపతి లడ్డు, స్వామివారి ప్రసాదాలన్నీ, స్వామివారి ఆభరణాలన్నీ కల్తీనే. వీళ్ళు ఎన్ని రకాలుగా కొల్లగొట్టారు, ఎంత వీలుతం దోస్తున్నారు. వీళ్ళు మాట్లాడతారు కూటమి ప్రభుత్వం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి. అసలు ముఖ్యంగా మూర్ఖేష్ అని మాట్లాడుతున్న ఈ మూర్ఖుడు, నువ్వా మూర్ఖుడివి, ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి మూర్ఖుడు. ఇంకా దేంతో పోల్చాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఏ విధంగా మాట్లాడతారు వీళ్ళు ఈ రోజున? అంటే బిఆర్ నాయుడు గారి గురించి, లోకేష్ గారు అంటే ఎవరో కూడా ఎక్కడా కూడా మీరు చేసిన పనుల గురించి ఎత్తి చూపితే మీరు ఇట్లాంటి పిచ్చి రాత్రని రాసుకొని వచ్చి మాట్లాడతారు. అంటే వీళ్ళు చేసిన దొంగతనాలను బయట పెడతా ఉంటే ఓర్చుకోలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంతే. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు, అప్పుడు ఇంకా రెచ్చిపోయారు ఇష్టానుసారంగా. ప్రజలు పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి 11 పడేశారు పక్కన. ఇంకా కూడా మరుగుతూనే ఉంటున్నారు. ఈ మరుగే వాటిని ఏం చేయాలంటే ఈ రోజున కఠినమైన చర్యలు తీసుకోవాలి, వదిలేయకూడదు. ఒక రోజా 2 రోజుల ఎన్ని నెలల నుంచి చూస్తున్నామండి. బిఆర్ నాయుడు గారు చైర్మన్ పదవి చేపట్టిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఏదో ఒకటి నిద్ర లేస్తే చాలు భూమన కరుణాకర్ రెడ్డి పని ఏంటంటే భూతద్దం పెట్టుకొని ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూడటమే, లేని దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేయటమే. 1 కాదు 2 కాదు, గోశాల అన్నాడు, భక్తుల క్యూ లైన్లు అన్నాడు, ప్రసాదాలు అన్నాడు, ఇంకేదో అన్నాడు, మళ్ళీ ఇంకేదో దొరక నిన్న అక్కడ మధ్యలో వదిలేసిన అశల గురించి మాట్లాడాడు. గతంలో ఎక్కడో జరిగిన ఎవరో మద్యం సేవిస్తుంటే ఇంకేముంది, వాళ్ళు ఎదుగో మెట్ల మార్గంలో సేవిస్తున్నారని చెప్పేసి అదొక పుకారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక్క తిరుపతి మీదే భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని నియమించి జగన్మోహన్ రెడ్డి ఇన్ని విధాలకు కుట్ర చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు బురద జల్లటం, వీళ్ళు విషం చిమ్మటం ఎన్ని రకాలుగా జరుగుతుందో చూడండి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, వస్తున్న కంపెనీలు, డిఎస్సీలు, ఎన్ని రకాలుగా సంక్షేమ పథకాలు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల వెళ్ళి ఆ ఇళ్ళకెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏం కావాలో చూడటం, ఇవన్నీ కూడా చెప్పుకోలేకపోతున్నారు పరిస్థితి అనమాట రాష్ట్రంలో. 1 2 మన నేపాల్లో ఏం జరిగింది, లోకేష్ గారు ఏ విధంగా వాళ్ళందరినీ కూడా అప్పటికప్పుడు స్పెషల్ ఫ్లైట్ పెట్టి తీసుకొచ్చారు, వాళ్ళందరూ కూడా ఎంత కృతజ్ఞత చెప్పారు. అట్లాంటి లోకేష్ గారిని పట్టుకొని మూర్ఖేష్ అంటున్న ఈయన్ని ఎట్లా కొడతారు బయటకు వెళ్తే భూమన కరుణాకర్ రెడ్డి ఊహించలేడు. ఆ రోజున అబ్బాయిని కొట్టాడు చూడండి, వీళ్ళు బంధించి అలా కొట్టాలి భూమన కరుణాకర్ రెడ్డిని. ఎందుకు ఈ పాపాలు భరించలేక, ఈ చెత్తవాగడు భరించలేక ఆ వెంకటేశ్వరం ఎప్పుడు సాచి కొడతాడు, సరిపోద్ది. చూశాడు జగన్మోహన్ రెడ్డికి తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇన్ని కొండలు ఉన్నాయి, అన్ని కొండలు ఉన్నాయని ఆయన తండ్రి మాట్లాడితే ఏం జరిగిందో. మళ్ళీ ఎందుకు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ విధంగా అంటే ఇంకా పాపం వాళ్ళకి రుచి చూసినట్లేరు. భగవంతుడు అంటే ఏంటి, ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్న ఇతను మూర్ఖుడు, నువ్వు మూర్ఖుడివి. ఇష్టానుసారంగా దోచేసి, ఇష్టానుసారంగా మీరు ఆడిందే ఆట పాడిందే పాట చేసేసి మీరందరూ కలిసి మొన్న కూడా మాట్లాడాడు కదా, నా మనుషులు 2000 మంది ఉన్నారు కొండ మీదని. వాటన్నిటికీ ఏ సమాధానం చెప్పుకోలేక ఈ రోజున ఏదో స్క్రిప్ట్ రాసుకొని వచ్చేసి ఆ బ్లూ మీడియాని ముందేసుకొని భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు తాంత్రికుడు, మాంత్రికుడు, మాయాజాలం చేసే మాటలే తప్పించి మనిషిలాగైతే మాట్లాడట్లేదు. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. డొంక నేర్చినమ్మ బొంక నేర్చినట్టు దొంగలకే దొంగ గజ దొంగ భూమన కరుణాకర్ రెడ్డి ఇష్టొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడని, ఆ కలియుగ వైకుంఠుడు కళ్ళు తెరిస్తే
బోమన కరుణాకర్ రెడ్డి పరిస్థితి ఏంటో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.